వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దినాన చేరొచ్చిన మీ అందరికీ క్రీస్తుపేట వందనాలు తెలియజేస్తూ ఈ దినమునగా ఏర్పాటు చేయబడిన ప్రసంగం అదేనంటే మీకు వాట్సాప్లో మీకు తెలియజేసిన రీతిగా ఇస్సాకు బలిలో కనిపిస్తున్న క్రీస్తు బలి. ఈరోజు మన పాఠ్యాంశానికి మన ప్రసంగానికి మనం పెట్టుకున్న టైటిల్ ఏంటంటే ఇస్సాకు బలిలో కనిపిస్తున్న క్రీస్తు బలి. ఎందుకు ఈరోజు ఈ బలియాగాని గురించి మనం ఆలోచించాలంటే యేసుక్రీస్తు ప్రభులు వారు బలియాగం ఎప్పుడు జరిగింది అని అంటే 2000 సంవత్సరాల క్రితం అనేది యేసుక్రీస్తు బలియాగం అనేది భూమి మీద జరిగింది. అంటే 2000 సంవత్సరాల క్రితం జరిగిన బలియాగానికి సూచనగా ఛాయగా 5000 సంవత్సరాల క్రితం జరిగిన ఇస్సాకు బలిని గురించి ఈరోజు మనందరం కూడా ఆలోచిస్తున్నాం. నా మాటలు మీకు బాగా అర్థమవుతున్నాయా? ఇస్సాకు బలిలో కనిపిస్తున్న క్రీస్తు బలి. అయితే ఏంటి మనం ఆలోచించగలిగితే ఈరోజు లేఖన భాగంలో వాక్యపఠనంగా చదవబడిన లేఖన భాగంలోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే మనం ఏ అబ్రహాము అయితే విశ్వాసులకు తండ్రిగా మనం చెప్పుకుంటున్నామో అబ్రహాము అని మనం పేరు పెట్టుకోవడానికి ఎంతగానో ఇష్టపడుతూ అబ్రహాము పిల్లలుగా పిలువబడుతూ ఉన్న అబ్రహాము జీవితంలో జరిగిన ఈ బలిని గురించి అబ్రహాము ఇస్సాకు జీవితాల్లో జరుగుతున్న ఈ బలిని గురించి వాక్యపఠనంగా చదవబడిన లేఖన భాగంలోకి వెళ్ళి మనం ఆలోచిద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుకుందాం. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడుకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. ఈ లేఖన భాగాన్ని అంతా చదివితే మీకు టైం పడుతుంది కనుక ఈరోజు ఆదికాండం 6వ అధ్యాయం నుండి 15వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం ఆలోచించబోతున్నాం. ఏంటని మనం ఆలోచించగలిగితే ఈ 6వ వచనం ఎవరికి మధ్య జరుగుతుంది? వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు, ఏమని మాట్లాడుతున్నాడు, దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలన్న ఆలోచన అనేది బైబిల్ నేర్చుకుంటున్న బైబిల్ని పరిశోధిస్తున్న మనందరి జీవితాల్లో ఉండాలి. ప్రతి వచనం కూడా అది ఏంటో ఇక్కడ మనం ఆలోచించగలిగితే దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి ఎవరు పెట్టారని మనం ఆలోచించగలిగితే ఇక్కడ అబ్రహాము ఇస్సాకుల జీవితంలో జరిగిన సన్నివేశాన్ని సుమారు అంటే నేటికి 5000 సంవత్సరాల క్రితం జరిగిన సన్నివేశాన్ని ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. ఏంటి మనం ఆలోచించగలిగితే ఇదే అధ్యాయం 22వ వచనంలో 22వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతున్నమాట. ఆ సంగతులు జరిగిన తరువాత ఇక్కడ మోషే గారి ద్వారా రాయబడిన ఈ గ్రంథంలో అక్కడ మాట్లాడుతూ ఆదికాండం 22వ అధ్యాయంలో ఆ సంగతులైన తరువాత ఏం జరిగిందనంటే దేవుడు ఇస్సాకుని బలిగా ఇవ్వమన్నట్లుగా అబ్రహాముని పిలిచి అబ్రహాము నీకు ఒక్కడయ్యన్న నీవు ప్రేమించిన ఇస్సాకును నాకు దహన బలిగా ఇవ్వమని దేవుడు అబ్రహామును కోరుకున్నవాడిగా కనబడుతున్నాడు. ఎందుకు ఆ సంగతులైన తర్వాత అని ఇక్కడ భక్తుడు మెన్షన్ చేశారని మనం ఆలోచించగలిగితే అబ్రహాము జీవితంలో ఎన్నో ఉన్నతమైన కార్యాలు అబ్రహాము జీవితంలో దేవుడు చేసినట్లుగా మనం గమనించాలి. ఏంటి మనం ఆలోచించగలిగితే అబ్రహాము ఒక అన్యుడిగా కల్దీల దేశంలో కల్దీలను ఊరని పట్టణంలో ఆయన ఒక విగ్రహారాధకుడిగా జీవిస్తున్న అబ్రహాముని పిలిచిన వాడిగా మనకే కనబడుతున్నాడు. నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువుల యొద్ద నుండి నువ్వు ఉన్న ప్రాంతం నుండి నువ్వు బయలుదేరి నేను చూపించబో దేశానికి నువ్వు ప్రయాణము అవమనగానే వెంటనే అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపిన వాడే ఆ మాటకు లోబడి తన ప్రాంతాన్ని విడిచిపెట్టి బయలుదేరిన వాడిగా మనకి కనబడతాడు. అలా బయలుదేరిన అబ్రహాము జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుడు అబ్రహాముని తప్పించిన వాడిగా మనకి కనబడతాడు. అలా అబ్రహాము జీవితంలో ఎన్నో వాగ్దానాలు చేసిన వాడిగా కనబడతాడు. ఆ సంగతులైన తర్వాత అంటే ముందు అబ్రహాము జీవితంలో దేవుడు వాగ్దానాలు చేశాడు.
ఏమని వాగ్దానం చేశాడంటే, నీవు నివసిస్తున్న నీవు ఉన్న ఈ భూభాగాన్ని నీ 4వ తరం వారికి నేను ఇది వాగ్దాన భూమిగా నేను ఇవ్వబోతున్నా అని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసిన వాడిగా కనబడతాడు. అదే అబ్రహాముకి పట్టపగలు అబ్రహాముని బయటికి తీసుకుని వచ్చి బయటికంటే గుడారంలో ఉన్న అబ్రహామును బయటకు తీసుకుని వచ్చి నీ కళ్ళ ముందు నక్షత్రాలను లెక్కబెట్టు అంటాడు. అంటే ఒక మిరాకిల్, ఎవరు చూడని ఆ మిరాకిల్ని ఒక అబ్రహాము జీవితంలో చూపిస్తూ ఈ సాధ్యమైతే ఈ ఆకాశ నక్షత్రాలను నీవు లెక్కబెట్టు. అంటే ఈ ఆకాశ నక్షత్రాలు ఏ విధంగా అయితే విస్తారంగా ఉన్నాయో నీ సంతానాన్ని కూడా అట్టి రీతిగా ఆశీర్వదిస్తానని అబ్రహాముతో దేవుడు వాగ్దానాలు చేసినట్లుగా కనబడుతుంది. అంటే అబ్రహామును పిలిచిన వాడే కనబడుతున్నాడు, అబ్రహాము జీవితంలో వాగ్దానాలు చేసిన వాడే కనబడుతున్నాడు. అబ్రహాము ప్రతికూల పరిస్థితిలో అబ్రహాము తన భార్యను అబీమెలెకు యొద్దకు పంపించినప్పుడు అబీమెలెకు తాను కూడాలనుకున్నప్పుడు కూడా దేవుడే జోక్యాన్ని చేసుకొని ఆ అబీమెలెకు నుండి దేవుడు కాపాడిన వాడిగా, అంటే ప్రమాదంలో ఉండి ప్రతికూల పరిస్థితిలో ఉండి అబ్రహాముని కాపాడిన వాడిగా, సారమ్మను కాపాడిన వాడిగా మనకి కనబడతాడు. ఇలా అబ్రహాము జీవితంలో ఇలా ఇన్ని కార్యాలు చేస్తూ చేస్తూ అబ్రహాములో ఉన్న లోటు ఏంటంటే, అబ్రహాము సుమారు 100 ఏండ్లైనా అతనికి పిల్లలు లేకపోవడం అనేది మనకి కనబడుతుంది. అంటే అబ్రహాము 75వ ఏట అబ్రహామును పిలిచి నీ గర్భాన నేను సంతానం ఇవ్వబోతున్నానని అబ్రహాము వాగ్దానం చేయడం, ఆ వృద్ధాప్య స్థితిలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు ఒక కుమారుణ్ణి ఇవ్వబోతున్నా అని చెప్పిన తర్వాత అబ్రహాముకి సారమ్మ గర్భాల ద్వారా ఇస్సాకు పుట్టడం అనేది జరుగుతుంది. ఇలా ఈ సంగతులన్నీ అబ్రహాము జీవితంలో, సారమ్మ గారి జీవితంలో జరిగినాయి. ఇలా అబ్రహాము జీవితంలో లేక వృద్ధాప్యంలో కన్న కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమించిన వాడిగా మనకి కనబడతాడు. ఎలా తెలిసండి మీకు అని మేము మాట్లాడితే దేవుడే మాట్లాడుతున్న మాట, నీవు ప్రేమించు ఇస్సాకు అంటాడు. మీకు ఆ వచ్చి మీకు తెలియాలంటే 2వ వచనం, అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అంటాడు. ఎందుకు ఇక్కడ అంత పర్టికులర్గా దేవుడు మెన్షన్ చేయడానికి గల కారణం ఏంటంటే, లేక పుట్టిన కుమారునిపై అమితంగా ప్రేమను పెంచుకున్నవాడిగా అబ్రహాము జీవితం మనకి కనబడుతుంది. ఇలా ఎప్పుడైతే అబ్రహాము ఇస్సాకును ఎక్కువగా ప్రేమించాడో అప్పుడు అబ్రహాముని దేవుడు పరిశోధించాలని కోరుకున్నవాడిగా కనబడుతున్నాడు. ఇలా పరిశోధించాలని కోరుకున్న అబ్రహాముని దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ప్రేమించు నీ కుమారుడైన ఇస్సాకును నాకు దహన బలిగా ఇవ్వమన్నాడు. వెంటనే అప్పుడు చిత్తం బ్రహ్మ అని ఆ మాట విన్నవాడే కనబడతాడు. విన్న తరువాత వెంటనే తెల్లవారుగానే రాయబడుతున్నాడు. ఎందుకు తెల్లవారుగానంటే వెంటనే అబ్రహాము జీవితంలో ఎంతో విధేయత కలిగిన వాడిగా అబ్రహాము జీవితం మనకి కనబడుతుంది. దేవుడు చెప్పాడులే తర్వాత చేస్తానులే, నాకు ఇప్పుడు లేదు సమయం, లేకపోతే తర్వాత చేస్తానులే ప్రభు అని సాకులు చెప్పినట్లుగా అబ్రహాము జీవితం మనకి కనబడదు. అంటే ఎప్పుడైతే చెప్పాడో తెల్లవారగానే, అంటే ముందు రోజు విన్నాడు, తర్వాత రోజు తెల్లవారగానే అబ్రహాము చేసిన పని ఏంటంటే, అబ్రహాము ఇస్సాకు అదేవిధంగా తన పనివారిలో ఇద్దరిని వెంటబెట్టుకొని ఒంటెను తీసుకొని ఆయన ఏ దేశంలో అయితే తనకు బలిగా ఇవ్వమన్నాడో మోరియా దేశంలో నేను చూపించబోవు, అక్కడ కూడా పర్టికులర్గా పలానా పర్వతం అని చెప్పకుండా నేను చూపించబో ఆ పర్వతం పైన నీ కుమారుని బలిగా నాకు ఇవ్వాలని అడిగిన వాడిగా మనకి కనబడతాడు. వెంటనే దేవుని మాట విన్నవాడిగా, వెంటనే తెల్లవారిగానే ఈ ప్రయాణానికి ఆయన సిద్ధపడిన వాడిగా, అక్కడ రాయబడిన మాట పై వచనాల్లో ఆయన కట్టెలను చీల్చి అంటాడు. అంటే ఆయనే స్వయంగా కట్టెలను చీల్చుకొని ఆ ఒంటి పైన ఆ పనివారితో బయలుదేరిన వాడిగా కనబడతాడు. ఇలా బయలుదేరుతున్న ఆ సమయంలో ఎంత దూరం అంటే సుమారు 3 దినముల ప్రయాణం చేసిన వాడిగా మనకి కనబడుతున్నాడు. అంటే 2 దినాలు ప్రయాణం చేసిన తర్వాత 3వ దినాన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక ప్రదేశాన్ని ఆయన చూపిస్తున్నాడు. ఆ వచనం మీకు ఎలా తెలుసు అని మాట్లాడగలిగితే 4వ వచనం, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూసి, అంటే 2 దినాలు ఆ ఇద్దరు పని వారితో ఒంటిని తీసుకొని
ఇద్దరు తండ్రి కొడుకు వీళ్ళందరూ బయలుదేరిన తర్వాత 2 దినాలు గడిచిపోయింది. గడిచిపోయిన 3వ దినాన ఆయన కనబడుతున్నమాట. 3వ నాడు అబ్రాహాము కన్నులెత్తి దూరము నుండి చూచి ఏం చూశాడు? దేవుడు ఏ పర్వతం మీద అయితే తన కుమారుడిని బలిగా ఇవ్వమన్నాడో ఆ ప్రాంతాన్ని అతను చూసిన వాడిగా కనబడతాడు. అలా చూసిన తర్వాత అబ్రాహాం మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నాడంటే, తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు తిరిగి వచ్చేదమని చెప్పి, ఇలా ఆయన జీవితంలో ఈ నేపథ్యాన్ని మనం ఆలోచించగలిగితే దేవుడు అబ్రాహాముతో చెప్పిన మాటలకు ఏమేమి జరిగిందో ఇంతవరకు మనం ఆలోచించాం. నేపథ్యం, దీని నేపథ్యం అని ఏంటి ఆ అబ్రాహాము ఏ పరిస్థితిలో అబ్రాహాముని దేవుడు బలిగా ఇవ్వమన్నాడు అన్నది మనకి చాలా తెలిసి ఉండాలి. అక్కడ మాట్లాడుతూ 6వ వచనంలో 22వ అధ్యాయం 6వ వచనంలో కనబడుతున్నమాట, దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయాను. అందుకే అది మీకు వాట్సాప్లో మీకు ఆ ఫోటోని చూపించడం అనేది జరిగింది. ఏంటంటే మాట్లాడుతూ దహన బలికి కట్టెలను తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి, మనం ఇంతవరకు అనేక ప్రసంగాల్లో మనం విన్నాం, అబ్రాహాము తన కుమారుడు చిన్న వయసులోనే దేవుడు బలిగా ఇవ్వమన్నాడు అని మనం అనుకుంటాం. బైబిల్ చరిత్రలో బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచించగలిగితే దేవుడు ఈ ఒక్క సందర్భంలో తప్ప దేవుడు నరబలిని కోరుకున్నవాడిగా మరొక సందర్భంలో ఎక్కడ మనకి కనబడు. ఇదే ఒకే ఒక సందర్భమే నీ కుమారుడు నాకు దహన బలిగా అడిగినట్టు కనబడుతుంది తప్ప మిగిలిన ఈ గ్రంథం అంతా పరిశీలించిన మరొక దేవుళ్ళుగా పిలువబడుతూ దేవతలుగా పిలువబడుతున్న వారికి బలులు అర్పించిన దాఖలాలు మనకు కనబడతాయేమో, కానీ యెహోవా దేవుడు నరబలిని కోరుకున్న వాడిగా ఎక్కడ కనబడు. కారణం మరి ఎందుకు ఇక్కడ అబ్రాహాము దహన బలిగా తన కుమారుణ్ణి అడగడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచించగలిగితే, అప్పటికి అబ్రాహాము అన్యుడిగా జీవిస్తున్నవాడు, అప్పటికి చుట్టుపక్కల ప్రాంతాలతో ఆయన మిళితమై జీవిస్తున్నవాడిగా కనబడుతున్నాడు. అలా బయట ఉన్న ప్రపంచంలో ఏం చేస్తూ ఉంటారంటే దేవునికి తమ భక్తిని ప్రదర్శించడానికి కొరకు, తమ భక్తి ఉన్నతమైన నేను భక్తిని కనుపరుస్తున్నానని తెలియజేయడం కొరకు తమ బిడ్డలను కూడా బలిగా ఇచ్చిన దాఖలాలు ఆ చుట్టుపక్కలున్న సంస్కృతిలో మనకి కనబడుతున్నాయి. ఆ సంస్కృతిలో నుండి అబ్రాహాం నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించు అంటున్నాడు. అంటే నేను నీ జీవితంలో నా మాట విన్నావు, నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేశాను, అన్ని కార్యాలు చేసి నీకు కోరుకున్న వృద్ధాప్యంలో నీ కుమారుని ఇచ్చాను. అయితే ఆ కుమారుణ్ణి నాకంటే ఎక్కువగా నీవు ప్రేమించేవాడిగా ఉన్నావు అన్నట్టుగా నేను నిన్ను పరిశోధించాలనుకుంటున్నాను, కనుక నీకు ఒక్కడై ఉన్న కుమారుని నాకు దహన బలిగా అర్పించమన్నట్లుగా మనకి కనబడుతుంది. అంటే దహన బలిగా ఎందుకు అర్పించాలంటే చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉన్న పరిస్థితుల్లో నుండి తనను బలిగా ఇవ్వమన్నట్లుగా మనకి కనబడుతుంది. ఇదే కాకుండా ఈ బైబిల్లో కూడా అంతకుముందు దహన బలులు అర్పించిన దాఖలాలు ఉంటాయి. అంటే మనుషుల్ని దహన బలిగా అర్పించినట్టుగా ఉండదు, కానీ నోవహు జలప్రలయం తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన కూడా దహన బలిగా కొన్నిటిని అర్పించిన వాడిగా మనకి కనబడుతున్నాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో మనం ఆలోచించగలిగితే 6వ వచనంలో దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుని మీద పెట్టి, అంటే ఒక వ్యక్తి కాల్చబడాలి అంటే ఆ వ్యక్తికి తగ్గ కట్టెలు అనేవి ఖచ్చితంగా అవసరం. దహన బలి అంటే మీకు అర్థమవుతుంది, దహన బలి అంటే నిప్పుల మీద కట్టెల మీద కాల్చడాన్ని దహన బలి అంటారు. ఇక్కడ దహన బలిగా నీ కుమారుని కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి, అంటే ఎన్ని కట్టెలు అవసరమో ఆ కట్టెలన్నింటినీ వీరు అబ్రాహామే స్వయంగా చీల్చి కట్టెలు మోపి కింద కట్టి ఆయన ఒంటిల మీద వచ్చినట్లుగా మనకి కనబడుతుంది. ఒంటి మీద వీళ్ళు రెండు మనం ఆలోచించగలిగితే అబ్రాహాము ఎంత గొప్పవాడో, దేవుని ఎంతగా ప్రేమించాడో మనకి అబ్రాహాము యొక్క జీవితం ఇక్కడ మనకి అర్థం కావాలి. ఈరోజు ఫాదర్స్ డే, ఈ ఫాదర్స్ డేలోని ఈరోజు పిల్లలందరూ నా తండ్రి గొప్పవాడు, నా ఈ స్థితిలో నేను ఉన్నానంటే నా తండ్రే దీనంతటికి కారణం అని తండ్రి గురించి గొప్పగా మాట్లాడుకుంటున్న ఈ రోజులో
ఈరోజు అబ్రహాము ఒక తండ్రిగా, ఇస్సాకు కుమారుడిగా తల్లిదండ్రుల గొప్పతనం గురించి ఇక్కడ మనం ఈ సందర్భంలో కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మాట్లాడుతూ దహన బలి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి, ఒక మోపు ఆ కుమారుడి మీద పెట్టాడనంటే అక్కడ నుండి ప్రయాణం చేయాలి. 2 దినాలు ప్రయాణం చేశారు. అంతకుముందు మరి ఒంటి మీద ఎట్టుకుని వచ్చారో లేకపోతే పనివారు మోసుకుని వచ్చారో మనకైతే తెలియదు. కానీ ఇక్కడ 2 రోజుల తర్వాత ఏ బలికైతే కావాలో కట్టెలను ఎవరు మోస్తున్నారు? ఇస్సాకే మోస్తున్నారు. అంటే ఇస్సాకు ఒక ఒక యవ్వన ప్రాయం, అంటే సుమారు 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వయసు ఉండి ఉండొచ్చు. అర్థమవుతుందా? ఒక కట్టెల మోపు మోయాలంటే ఇప్పుడు ఇక్కడ ఆకాశ్ కానీ మిగతా వాళ్ళకి పెట్టగలమా? మోయలేదు. అయితే మోయగలిగే స్థితిలో ఉన్నాడంటే సుమారు 10 నుండి 15 సంవత్సరాల వయసు ప్రాయంలో ఉన్న ఇస్సాకు మనం అర్థం చేసుకోవాలి. అలా ఇస్సాకు మీద పెట్టి తర్వాత జరుగుతున్న మాట, తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. అంటే అక్కడ కొండ మీద వెళ్ళిన తర్వాత జనసంచారం ఉండదు కనుక అక్కడ నిప్పు, అంటే దహన బలిగా కాల్చాలంటే ఖచ్చితంగా నిప్పు అవసరం కనుక ఒక చేతితో నిప్పును పట్టుకొని మరొక చేతితో ఆ కుమారుణ్ణి బలిగా చేయాలంటే ఖచ్చితంగా కత్తి అనేది అవసరం. వెంటనే ఒక చేతితో నిప్పును మరొక చేతితో కత్తిని పట్టుకొని ఇస్సాకు భుజాలపైన, అతని తలపైన ఆ కట్టెలను పట్టుకొని పోయిన వారిగా మనకి కనబడుతున్నారు. ఇక్కడ మనం ఆలోచించగలిగితే ఎంత గొప్పవాడిగా అబ్రహాము జీవితం కనబడుతుందంటే, నిజంగా ఏంటి కుమారుణ్ణి బలిగా ఇవ్వమంటే సాధారణమైన విషయమా? సాధారణమైన విషయం అయితే కాదు. అది కూడా మళ్ళా తిరిగి వచ్చేస్తాడా అంటే కాదు. అబ్రహాము కుమారుడు నిజంగా ఆ ప్రయాణం గురించి మనం ఆలోచించగలిగితే మూడు దినాలు ప్రయాణం చేసినప్పుడు వారు ఖచ్చితంగా రాత్రి కూడా ఏం చేయాలి? ఎక్కడో దగ్గర నిద్రపోవాలా వద్దా? ఖచ్చితంగా నిద్రపోవాలి. వీళ్ళు 2 దినాలు, అంటే సుమారు 3 దినాలు ప్రయాణం చేస్తున్నప్పుడు వీరికి ఆకలికి భోజనం కావాలా వద్దా? ఖచ్చితంగా భోజనం అనేది కావాలి. ఇలా ప్రయాణిస్తున్నప్పుడు వీరు ఎన్నో మాటలు మాట్లాడుకుని ఉంటారా, ఉండరంటారా? ఖచ్చితంగా మానవులుగా సహవాసంలో ఉన్నప్పుడు, మనుషులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన అభిప్రాయాల్ని ఇతరులకు పంచుకోవడం అనేది సహజం. మరి 3 దినాల ప్రయాణంలో ఇస్సాకు అబ్రహాముతో ఎన్ని మాట్లాడి ఉండాలి? ఆ మాటల్లో అన్నం తిన్నప్పుడు ఈరోజు నాతో కూర్చొని భోజనం తింటున్నాడు, మరో 2 రోజుల్లో నాతో పాటు కూర్చొని ఈ కుమారుడు చనిపోబోతున్నాడు, నా చేతుల్లోనే చనిపోబోతున్నాడన్న ఆలోచన ఎవరికి తెలుసు? అబ్రహాముది. ఈరోజు నాతో పడుకున్న, నా పక్కనే పడుకున్నవాడు 2 రోజుల్లో నా కొడుకుని నేనే చంపివేస్తున్నాను, ఏమైపోతాడన్న ఆలోచన ఖచ్చితంగా ఒక శారీరక సంబంధంగా తండ్రికి ఉండుంటుందా ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎన్నో ఈరోజు నాతో పాటు మాట్లాడుతూ నాన్న అది నాన్న ఇది నాన్న ఇదేంటి నాన్న ఇలా ఉంది అదేంటి నాన్న అని వెళుతున్న దారిలో అనేక మాటలు అడిగి ఉంటాడంటారా, ఉండరంటారా? అడిగి ఉంటాడు. ఎందుకంటే కొంత ప్రదేశానికి మనం వెళ్తున్నప్పుడు మన పిల్లలు ఎన్నో ప్రశ్నిస్తూ ఉంటారు. ఇలా అడుగుతున్నప్పుడు అబ్రహాము మనసు ఏ విధంగా ఉండుంటుంది? ఎందుకు అంత దూరాన్ని దేవుడు ఇవ్వమన్నాడు? పక్కనే తీసుకెళ్లి దానబలి అర్పించమని అంటే సరిపోదా? కానీ అబ్రహాముని దేవుడు పరీక్షించాలనుకున్నాడు. ఈ 3 రోజుల్లో అబ్రహాము ఆలోచన విధానం ఎలా ఉండబోతుంది అని ఆలోచిస్తున్నప్పుడు ఒక తండ్రిగా ఎంతో మదనపడే ఉంటాడు ఖచ్చితంగా. అయినప్పటికీ దేవుని యొక్క మాటకి ఎంత విధేయత చూపించాడో మనం ఆలోచించాలి. అంటే దేవుడు కోరుకున్నాడంటే ఖచ్చితంగా నా దేవుడికి నేను ఇవ్వాలి అని ఆయన అనుకున్నవాడిగా వెంటనే బయలుదేరిన వాడిగా కనబడుతుంది. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, నీ జీవితంలో ఇది నా కోసం, నన్ను నమ్మిన వాడిగా దీన్ని విడిచిపెట్టు, అక్కడ కుమారుని వదిలిపెట్టు అన్నాడు. అంటే తన ప్రాణాన్ని విడిచిపెట్టు అన్నాడు. ఈరోజు ప్రభువు నువ్వు నిజంగా నమ్మగలిగితే, నేను నిజంగా నమ్మగలిగితే, నా ప్రభువు దీన్ని విడిచిపెట్టు అన్నప్పుడు నేను విడిచిపెట్టాను అనగలిగే స్థితిలో అబ్రహాము లాంటి వారు నీవు నేను ఉన్నామా అని పరిశీలించుకుంటే ఏ ఒక్కరు లేని వారిగానే కనబడుతుంది. నమ్మాం, ప్రభువునైతే నమ్మాం, కానీ అది మన క్రియలలో చూపించలేని భక్తి జీవితాలుగా మనవి ఉన్నాయి. కానీ అబ్రహాం దేవుని నమ్మడమే కాదు, దేవుడు కోరుకుంటే ఆ కోరిక తను ఎంత ప్రేమించినా తన ఇష్టాన్ని కూడా చంపుకోవడానికి బయలుదేరిన వాడికి మనకే
కనబడతాయి. ఈ వ్యసనాలు చాలా మంది ప్రభువు నమ్ముకున్న వాళ్ళు కూడా చాలా మంది ఇంకా చుట్టలు కాల్చేవారు. నా ప్రభువు నాకు ఇష్టమైన కార్యం కాదు ఇది, ఎక్కడ నుండి నేను చుట్టలు కాల్చను అనేవారు ఎవరు ఉన్నారా? ఈరోజు ప్రభువు నీ దృష్టి నీ జీవితంలో ఇలాంటి ఆలోచన విధానం నీ జీవితంలో కరెక్ట్ కాదు. అది ఏదైనా కావచ్చు. మీకు అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. ధనాపేక్ష సమస్త కీడులు కానీ ఇంకా అనేక విషయాలు అన్నిటి గురించి మాట్లాడితే దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా ఈ దేవుడిని విడిచిపెట్టు అని నేను సేవకుడు ద్వారా వాక్యం ద్వారా స్టేటస్ రూపంలో ఏది తెలియజేస్తున్నా నీకు ఇష్టమైనప్పటికీ కూడా దాన్ని విడిచిపెట్టగలిగే స్థితిలో నేను ఉండగలుగుతున్నానా? అబ్రహాము విడిచిపెట్టాడు, నేను విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నానన్న ఆలోచన నీకు ఏ రోజున వచ్చిందా? మన జీవితంలో ఉండవు. వస్తాం వెళ్ళిపోతాం, వస్తాం వెళ్ళిపోతాం, వస్తాం రావడం వెళ్ళిపోవడం భక్తి జీవితం అయితే కాదు. ప్రభువుని నమ్ముకున్నా అంటే ప్రభు నీ జీవితంలో వద్దు. ఎవడు చేసినా చేయకపోయినా నీ జీవితాన్ని నీవు, నా జీవితాన్ని నేను, నా ప్రభుకి ఇది ఇష్టమైన కార్యం కాదు, వాక్యం వ్యతిరేకంగా నేను జీవిస్తున్నాను కనుక ఇది విడిచిపెట్టు అన్నప్పుడు, ఇది దేవుడు ఇది నాకు ఇవ్వు అన్నప్పుడు మనం ఇవ్వగలుగుతున్నామా? దేవుడు సమయానికి 9 గంటలకే రమ్మని దేవుడు పెట్టాడు నియమాన్ని, ఒక సంఘ నియమం కట్టుబడి నీ సమయాన్ని దేవుడికి ఇవ్వగలుగుతున్నావా? నీ కష్టార్జితం ప్రభు పరిచయంలో నీ కుటుంబం కోసం ఆలోచిస్తున్నావు మంచిదే, నీ బిడ్డల కోసం ఆలోచిస్తున్నావు మంచిదే, మరి సంఘ పరిస్థితుల గురించి నా సంఘం అభివృద్ధిలోనికి వెళ్ళాలి అని ఏ రోజైనా సంఘానికి నీవు ఇవ్వగలిగే, దేవుడికి ఇవ్వమంటే ఇవ్వగలిగే స్థితిలో ఉన్నావా? సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? నీ ఏదైనా నీ సమయాన్ని, నీ కష్టాన్ని ఏది ఇవ్వగలుగుతున్నావు నీ దేవునికి? ఇవ్వలేని స్థితిలోనే ఉండిపోయి. కానీ అబ్రహాము తాను ప్రేమించిన అక్కడ రాయబడిన లేఖన భాగాన్ని ఆలోచించి, నీవు ప్రేమించి ఒక్కడే అని ఇస్సాకుని నాకు బలిగా ఇవ్వమన్నప్పుడు వెంటనే మారు మాట మాట్లాడకుండా ఆయన వచ్చేసిన గొప్ప విధేయుడిగా అబ్రహాం జీవితం కనబడుతుంది. మరి ఈరోజు అబ్రహాం పేర్లు పెట్టుకున్న వాళ్ళు లేరా? క్రైస్తవ ప్రపంచంలో బోల్డ్ మంది ఉన్నారు. సారమ్మని పేరు పెట్టుకున్న వాళ్ళు లేరా? బోల్డ్ మంది ఉన్నారు. కానీ అలాంటి భక్తి జీవితంలో మనం జీవించగలుగుతున్నామా? లేని స్థితిలోనే ఉండిపోతున్నాం. అయితే ఇంకా మనం ఆలోచించగలిగితే, అలా నిప్పును చేతబట్టుకుని పోయాను. వారిద్దరూ కూడి వెళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్లలు ఏవి అని అడుగగా, ఇలా ప్రయత్నిస్తున్న ఆ సమయంలో అబ్రహాముతో కలిసి వెళుతున్నప్పుడు వీరిద్దరి మధ్య మరొకరు సంభాషణ అనేది లేదు. వీరిద్దరి కట్టెలను పట్టుకొని, నిప్పు పట్టుకొని, కత్తిని పట్టుకొని వెళుతున్నప్పుడు ఇస్సాకు అబ్రహామును అడుగుతున్న ప్రశ్న ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, వారిద్దరూ కూడి వెళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. ఎంత గొప్పగా పిలుస్తున్నాడు మనం ఆలోచించారు. ఈరోజు తండ్రి అని పిలిచే వైఖరి కూడా సమాజంలో కరువైపోతుంది. తండ్రి పేరు పెట్టి పిలవడం, ఒక భార్య భర్తను పేరు పెట్టి పిలవడం, ఇది సరైన పద్ధతి అయితే కాదు. భర్తను భర్త అని పిలవడం చాలా గొప్ప విషయం. భర్త అన్న దానిలో బంధం అనేది మనకు కనబడుతుంది, పేరులో బంధం కనబడుతుంది. ఇక్కడ తండ్రి అంటే కుమారులకి తండ్రికి బంధం మనకై అర్థమవుతుంది. నీ పేరు పెట్టి పిలిస్తే, నీ తండ్రి నీ పేరు పెట్టి పిలిస్తే బంధం కనబడుతుంది. అక్కడ ఇట్లా మాట్లాడుతూ నా తండ్రి అని మాట్లాడుతున్నాడు. అంటే ఏ వయసులో ఉన్నాడు మనం ఆలోచించగలిగితే, అబ్రహాము అప్పటికే సుమారు 110-115 సంవత్సరాల వయసు కలిగిన నిండు వృద్ధాప్యంలోనికి అబ్రహాం వచ్చేసాడు. అలాంటి అబ్రహాంకి సుమారు టీనేజ్ వయసులోకి వెళ్తున్న ఇస్సాకు నా తండ్రి అని సంబోధిస్తున్న వాడిగా కనబడుతున్నాడు. రోజు ఎంతమంది పిల్లలు తండ్రులకి విలువిస్తున్నారండి? నా కుమారులను బట్టి, నా కుమారులైనా మీ కుమారులైనా మనందరి పిల్లలు మనకి ఒక పిల్లలుగా తండ్రికి ఇవ్వవలసిన విధేయత చూపిస్తున్నామా అంటే, ఇక్కడ ఇస్సాకు గొప్ప విధేయుడిగా మనం ముందు వచనంలో తండ్రి అయిన దేవుడికి అబ్రహాము ఎంత విధేయత చూపించాడో మనకు కనబడుతుంది. ఈ వచనంలో ఇస్సాకు తండ్రికి ఎంత విధేయుడిగా మనకు కనబడుతున్నాడో మనకి అర్థమవుతుంది. నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా అని. చూడండి ఎంత గొప్ప ఆప్యాయత, ఎంత గొప్ప అనురాగం, ఎంత గొప్ప పిలుపులు మనకి కనబడుతున్నాయి. కానీ మన జీవితంలో అలాంటి పిలుపులు కరువు అయిపోతున్నాయి. క్రైస్తవ ప్రపంచాలుగా చెప్పుకున్నాం, క్రైస్తవ జీవితం చెప్పుకుంటున్నాం, కానీ ఒక తండ్రికి ఇచ్చే విలువ తండ్రికి ఇవ్వలేకపోతున్నాం. ఒక తండ్రి కుమారుడికి ఇచ్చే విలువ కుమారుడికి
ఇవ్వలేకపోతున్నాం. బంధుత్వాలకి ఇవ్వవలసిన విలువను మనం ఇవ్వలేని వారిగా మారిపోతున్నాం. కానీ ఒక అబ్రహాము ఒక కుమారుడిని ఏ విధంగా ప్రేమించాలి, ఎంత ప్రేమ ఉట్టిపడుతుంది అక్కడ. నా కుమారుడా అని పిలుస్తున్నా అంటే అబ్రహాం ఎంత గొప్పగా ప్రేమించి ఉండాలి. నా తండ్రి అని ఇస్సాకు పిలుస్తున్నా అంటే ఎంత విధేయత చూపించి ఉండాలి. కానీ ఆ విధేయత ఈరోజు మనకి కనబడినట్లుగా ఈరోజు ఫాదర్స్ డే అని అనేక స్టేటస్లో పెడుతూ ఉంటాం. కానీ ఏ రోజైనా తండ్రి బాగు గురించి ఆలోచించే కుమారుడు ఉన్నారా? పిల్లల బాగు కోసమే ఆలోచించలేదని ఉన్నారు, కొద్దిమంది మాత్రమే మనకి కనబడుతున్నారు. ఆ రోజు మాత్రమే గుర్తొచ్చే విధంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా తండ్రి ఈరోజు ఒక బిడ్డ సమాజంలో తిరుగుతున్నాడన, సమాజంలో గౌరవపదంగా ఎదుగుతున్నాడు, దీనందరికీ నా తండ్రి కారణం. నన్ను ఇంత గొప్పగా చదివించి, నా బాగోగులు చూసి, అనారోగ్య పరిస్థితుల్లో ఆసుపత్రికి తీసుకెళ్ళి అన్నీ చేసిన నా తండ్రి ఈరోజు ఇలా ఉన్నానంటే నా తండ్రే కారణం అని ఒక పిల్లవాడు మనం గుర్తెరగాలి. ఒక తండ్రి తన కుమారుడిని చూస్తూ గొప్పగా నా కుమారుడు గొప్పవాడు అనే స్థితిలో ఉండగలుగుతున్నారా? ఈరోజు మన పిల్లలు మన మాట వింటారా? నాకు అదే భయమవుతుంది. ఈ చిన్న ఇప్పుడే వింటలేదు, కొంచెం వయసు పెద్ద అయితే వీళ్ళు వింటారంటారా అనిపిస్తుంది. కానీ మన భక్తి జీవితాన్ని బైబిల్తో సరిపోల్చుకున్నప్పుడు మన జీవితాలు చాలా గొప్పగా ఎదుగుతాయి. అయితే 7వ వచనము, వారిద్దరూ తండ్రి అబ్రాహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడు అనెను. అప్పుడు నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏదని అడుగుగా. ఇలా అడుగుతున్న ఆ సందర్భంలో అబ్రాహాముని ఇస్సాకు ప్రశ్నిస్తున్నవాడిగా కనబడుతున్నాడు. అంటే దహన బలి ఎలా ఉంటుందో ఆలోచించే జ్ఞానం ఇక్కడ ఇస్సాకులో మనకి కనబడుతుంది. చిన్నపిల్లలు ఆలోచించలేదు. ఎందుకు వెళ్తున్నామో వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ దహన బలికి కట్టెలు ఉన్నవి, నిప్పు ఉన్నవి అని దహన బలి అర్పించడానికి గొర్రె పిల్ల ఏది అంటున్నా అంటే ఖచ్చితంగా దహన బలిని కూర్చిన వివరణ అనేది ఇస్సాకు తెలిసి ఉండి ఉండాలి. గనుకనే ఇక్కడ అబ్రహామును ప్రశ్నిస్తున్నవాడిగా కనబడుతుంది. ఈరోజు వృద్ధాప్యంలో ఉన్న తండ్రికి అంత లోబడితే గదవుతున్నా ఈయన బలవంతుడా అంటే కొంతమంది పిల్లలు తండ్రి కోపాన్ని బట్టి భయపడతారు. లేకపోతే తండ్రి బలవంతుడు అనుకో, మా నాన్న కొట్టడానికి దెబ్బ మామూలుగా తగలదో అని భయపడతారు. మా నాన్న ఒక అధికారి అనుకో, మా నాన్న ఏదైనా చేయగలడు అని భయపడుతూ ఉంటారు. అంటే తండ్రి బలంగా ఉన్నప్పుడు, తండ్రి ఒక అధికారం కలిగినప్పుడు, తండ్రి బాగా సంపన్నుడిగా ఉన్నప్పుడు పిల్లల తల్లిదండ్రులకి భయపడతారు. కానీ ఇక్కడ అబ్రహాము నిండు వృద్ధాప్యంలోనికి వచ్చేసాడు. టీనేజ్లోకి వస్తున్న పిల్లవాడు తండ్రికి ఎంత విధేయత చూపిస్తున్నాడు మనకి అర్థం కావాలి. నీ తండ్రి ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా కుమారుడుగా నీవు లోబడాలి అని ఇక్కడ ఇస్సాకు విధేయత మనకి నేర్పిస్తున్నట్లుగా కనబడుతుంది. అలా ఎప్పుడైతే ప్రశ్నించాడో తర్వాత చదువుతున్నమాట 8వ వచనంలో, అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకునమని చెప్పాను. అంటే ఇక్కడ అబ్రహాము యొక్క ఆలోచన విధానం ఏంటంటే దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొను అంటున్నాడంటే వీరిద్దరు వెళుతున్న అబ్రహాము ఆలోచన విధానం ఏంటంటే నేను నా కుమారుడు ఈ వెళుతున్నప్పుడు జరుగుతున్న ప్రతి సన్నివేశాన్ని నా దేవుడు చూస్తున్నాడు కనుక ఎప్పుడు ఏది కావాలన్నది దేవుడికి బాగా తెలుసు. దేవుడికి తెలియకుండా ఏది నా జీవితంలో జరగడం లేదని ఆయన తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నవాడిగా కనబడుతున్నాడు. రాయబడిన మాట, అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి చూచుకున్నని చెప్పాను. అంటే ఖచ్చితంగా నీ జీవితంలో అది ఏ పరిస్థితి అయినా, అది అనారోగ్య పరిస్థితి, అది నిందల, ఆర్థిక ఇబ్బందుల, ఆపదల, కష్టాల, అది ఏ పరిస్థితి అయినా ఖచ్చితంగా దేవునికి తెలియకుండా ఏది మన జీవితంలో జరగడం లేదు. ప్రతిదీ కూడా దేవుడే చూస్తున్నాడని పరిపూర్ణమైన విశ్వాసం మన జీవితంలో ఉండాలి. ఈరోజు ఎంతమంది జీవితంలో ఉంది, నా జీవితంలో అనారోగ్యం రాగా నా దేవుడు నన్ను చూడడం లేదు, నిందలు రావడంలో నా దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు అని మనం అనేక రకాలుగా దేవుని గురించి వ్యర్థమైన మాటలు, కానీ మాటలు మనం దేవుని మీద పలికేవారిగా ఉంటాం. కానీ ఇక్కడ అబ్రహాములో ఉన్న విశ్వాసం ఏంటంటే ఖచ్చితంగా ఈరోజు మేము వెళుతున్న ఈ సన్నివేశం నా దేవునికి తెలియకుండా జరగడం లేదు అని విశ్వాసంతో ఆయన మాట్లాడుతున్నమాట. అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొని చెప్పాను. అలాగే వారిద్దరూ వెళ్ళి
వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి